అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఏంటక్క లేట్ గా చెప్తున్నాం అనుకుంటున్నారు కదా. ఫ్రెండ్షిప్ డే సండే వచ్చింది కదా. సండే అంటే ఫ్యామిలీతో గడపాల్సిన రోజు. మోస్ట్లీ నేను సండే వీడియో పెట్టాను అని అంటే బిఫోర్ వీడియో అప్లోడ్ చేయాల్సింది ఉంటే అప్లోడ్ చేస్తాను, కానీ టోటల్ గా సండే మాత్రం ఫ్యామిలీతోనే స్పెండ్ చేస్తాను. సండే అని కాదు, మా వారు ఆఫీస్ కి వెళ్లకుండా ఇంటి దగ్గర ఉన్నా, పాప స్కూల్ కి వెళ్లకుండా ఇంటి దగ్గర ఉన్నా కానీ వాళ్ళతోనే స్పెండ్ చేస్తాను. నా వర్క్ అయితే అస్సలు చేసుకోను. సో వాళ్ళు లేని టైమే నేను చేసుకునే వర్క్ టైం. వాళ్ళు ఉన్న టైంలో నేను వీడియో అప్లోడ్ చేశానంటే చెప్పాను కదా, బిఫోర్ వీడియో ఉంటేనే అప్లోడ్ చేస్తాను. సరే, కానీ శ్రావణ మాసం కదా, ప్రతి ఇంట్లో కొబ్బరి చెప్పులు ఎక్కువగా ఉండిపోతాయి కదా. మీరైతే పచ్చి కొబ్బరితో ఏం ప్రిపేర్ చేస్తారు? నేనైతే ఇలా కారపొడి ప్రిపేర్ చేస్తానండి. వేడి వేడి అన్నంలో ఈ కారపొడి వేసుకుని కాస్త నెయ్యి వేసుకొని తింటుంటే భలే ఉంటుంది. సింపుల్ గా లంచ్ లోకి నేను ప్రిపేర్ చేసిన రెసిపీస్ ఈ పచ్చి కొబ్బరి కారపొడి, అలానే పండుమిర్చి పచ్చడి తాలింపు పెట్టేసుకున్నాను, అలానే చిక్కుడుగా వేపుడు అయితే ప్రిపేర్ చేసుకున్నాను. యాక్చువల్ గా ఈ వీడియో సాటర్డే వ్లాగ్. సాటర్డే అంటే మేము తినేది రైస్ ఒక్క పూట మాత్రమే. పండుమిర్చి పచ్చడి తాలింపు పెట్టేసుకున్నాము అంటే ఎప్పటి వరకైనా ఉంటుంది. అలానే ఈ పచ్చి కారపొడి కూడా ఎన్నాళ్ళైనా ఉంటుంది. సో ఒక్క పూటే కాబట్టి వాటితో పాటు సింపుల్ గా చిక్కుడుగా వేపుడు ప్రిపేర్ చేశాను. అదే కారపొడి యూజ్ చేసి చిక్కుడుగా వేపుడికి కాంబినేషన్ గా యాక్చువల్ గా మీరైతే ఏం ప్రిపేర్ చేసుకుంటారు? మేమైతే రసం పెట్టేసుకుంటాము. ఫస్ట్ నాకు తెలిసింది రసం అంటే చిక్కుడుగా వేపుడనే. ఏమంటే సరే, కానీ ఈ రోజు నేను అప్లోడ్ చేసిన ఈ రెసిపీస్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.